శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 100వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాత అద్వైత స్వరూపిణిగా స్తుతించబడుతోంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. నిరూపితా ద్వై విద్యా నిత్యా నిత్యస్వరూపిణీ వైరాజమార్గ సంచార సర్వసత్పథదర్శిని. జగన్మాత ఈ శ్లోకంలో అద్వైత రూపిణిగా నిరూపితమవుతోంది అని చెప్పబడింది. జీవునికి పరమాత్మకి గల సంబంధాన్ని తెలియజేసే దానిలో 2 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకునేటువంటివి 2 రకాలైనటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒకదాన్ని ద్వైత సిద్ధాంతము, ఇంకొక దాన్ని అద్వైత సిద్ధాంతము అంటాం. ద్వైత సిద్ధాంతంలో జీవుడు వేరే పరమాత్మ వేరే అనేటువంటి ద్వంద్వభావము ఉంటుంది. అద్వైత సిద్ధాంతంలో అహం బ్రహ్మస్మి, జీవుడే పరమాత్మ, పరమాత్ముడే జీవుడు రూపంలో ఉన్నాడు అని అక్కడ భేదభావం అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. ఈ అద్వైత సిద్ధాంతం ద్వారా నిరూపితమైంది ఆ తల్లి అద్వైత రూపిణి అని ఇక్కడ చెప్పబడుతుంది. శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని సమర్థించినటువంటి వారు. ఆయన రూపకల్పన చేశారు. శంకరాచార్యుల దృష్టిలో సమస్తమైన వేదాంత విద్యకు కూడా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సంసార హేతు నివృత్తి, రెండోది బ్రహ్మ ఆత్మల ఐక్యత. ఈ 2 వేదాంత విద్య చర్చిస్తూ ఉంటుంది. ఈ రెండింటిని సాధించేదే మోక్ష విద్య. ఈ జగత్తంతా భిన్నంగా నానాత్వంగా కనిపిస్తుంది కదా, ఇందులో అనేక భేదాలు ఉన్నాయి. అలా అనేకమైన భేదాలతో కూడి ఉండి ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంటే దానికి భిన్నంగా ఉండి నిత్య శుద్ధ ముక్త స్వరూపమైనటువంటి నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడమే మోక్షమని అనిపిస్తుంది. భేద దృష్టి బంధాలను కలిగిస్తుంది. జీవుడు వేరు పరమాత్మ వేరు అనుకున్నప్పుడు జీవుడికి రకరకాలైనటువంటి బంధాలు అనేటువంటి వాటితో సంపర్కం ఉంటుంది. అభేద దృష్టి ఐక్యతను చూపిస్తుంది. అహం బ్రహ్మస్మి అని అనుకున్నప్పుడు జీవుడు పరమాత్మ ఒక్కటే అనేటువంటి ఐక్యతాభావం కలిగిస్తుంది. ఆ అభేద దృష్టే అద్వైత దృష్టిగా భావించడమైంది. అంటే చూసేవాడు, చూడబడేది, చూసింది అంతా కూడా ఒకటే అని ఎవరికైతే తెలుస్తుందో వారికి అభేద దృష్టి ఉన్నట్లు. వారికి ప్రపంచం అంతా ఒక్కగానే కనిపిస్తుంది. బంధాలు అనేటువంటివి భ్రాంతి వల్ల కలుగుతాయని చెప్పుకుంటూ వచ్చాం. అంటే భ్రాంతి అంటే అసలు స్వరూపాన్ని గ్రహించకుండా తాత్కాలికమైనటువంటి స్వరూపాన్ని లేదా యాదృచ్ఛికమైనటువంటి స్వరూపాన్ని గ్రహిస్తే అది భ్రాంతి అవుతుంది. సమస్తమైన బంధాల నుంచి విముక్తుడు కావడమే భ్రాంతి రహిత స్థితి. ఈ స్థితి జ్ఞానం వల్ల మనకి లభిస్తుంది. ఆ విధంగా ఆ జ్ఞానమే మోక్షానికి సాధనమవుతుందని చెప్పి శంకరాచార్యులు వారు చెప్పారు. అటువంటి జ్ఞానము మనకి వేదాధ్యయనం వల్ల, ఆ వేదాలను మనం అర్థం చేసుకోవడం వల్ల, అవగాహన వల్ల వస్తుంది. అద్వైత వేదాంతంలో మోక్షం ప్రత్యేకంగా వచ్చేటువంటి ఒక దశ కాదు, ఒక అవస్థ కాదు. ఇది సంపాదించాల్సినటువంటిది కూడా కాదు, లేనిదాన్ని పొందడం కూడా కాదు. ఇది ఆత్మకున్నటువంటి సహజమైనటువంటి స్థితి. భగవద్గీతలో కూడా అదే చెప్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ చెప్పిన దాంట్లో కూడా నీ నిజస్థితిని నువ్వు తెలుసుకో, నీ స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందు, ఈ భ్రాంతి అనేటువంటి దాన్ని వదిలేసేయి అని చెప్పి హితబోధ చేయడం జరుగుతుంది. అలా ఆ అద్వైత సిద్ధాంతానికి ఏదైతే కీలకంగా ఉందో, దేన్ని మనం అధ్యయనం చేయడం వల్ల మనకి తెలుస్తుందో అది వేదము. ఆ వేద స్వరూపిణి జగన్మాత. అలా అద్వైత సిద్ధాంత రూపంగా నిరూపితమైనటువంటి వేద రూపిణి జగన్మాత అని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. అలాగే నిత్యానిత్య స్వరూపిణి అని చెప్పి అంటున్నాం. నిత్యము అనిత్యము, ఏది శాశ్వతమైనదో ఏది సత్యమైనదో అది నిత్యము, ఏది అశాశ్వతమైనదో ఏది అసత్యమైనదో అంటే ఏది భ్రాంతిపూర్వకమైనటువంటిదో అది అనిత్యము.
ఈ నిత్య అనిత్య ఈ రెండింట్లోనూ కూడా అమ్మవారి యొక్క శక్తి ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఈ అనిత్య అనేటువంటిది ముందు తెలుసుకుందాం మనం. అంటే అనిత్యమైనటువంటిది అంటే అశాశ్వతమైనటువంటిది, భ్రాంతిపూర్వకమైనటువంటిది, అదేవిధంగా అసత్యమైనటువంటిది అనుకున్నాం కదా. అది ఎలా ఉంటుందంటే ఈ అశుచిగా ఉన్నటువంటి దుఃఖాలకు ఆలయమైనటువంటి ఈ శరీరంతో సహా, ఇక్కడ అశుచి అంటే భౌతికమైనటువంటి బాహ్యంగా మనం శుచిగా ఉన్నామా శుభ్రంగా ఉన్నామనేటువంటిది కాదు. మన లోపల ఉన్నటువంటి ఆ ఇంద్రియాలన్నీ కూడా, ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ అహంకారము, ఆ చిత్తము, ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయా లేదా అనేటువంటి చూసుకోవాలి. అది లేకపోతే అది అశుచి. అలాగే సర్వ దుఃఖాలకు ఈ శరీరం ఆలవాలం అవుతూ వచ్చింది. అలా ఈ శరీరంతో మనం తాదాత్మ్యం చెందుతూ ఈ ప్రపంచం నిత్యమైంది, శుచి అయిందని భావించి దీన్ని తృప్తిపరచడానికి, అంటే ఈ శరీరాన్ని, ఈ భౌతికమైనటువంటి కోరికలను, అవసరాలను తృప్తిపరచడానికి ఐహిక విషయ సంపార్జన వలన, అనుభవం వలన ఆనందాన్ని కలుగుతుంది అని భ్రమిస్తూ ఉంటాం అన్నమాట. అంటే సంపాదన చేయాలని చెప్పి, దాన్ని సంరక్షించుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటాం. అది చివరికి ఎక్కడ దారితీస్తుంది? కష్టానికి, దుఃఖానికి దారితీస్తుంది. ఇంకా అందులోనే మనం అలా కూరుకుపోతూ ఉండడం వల్ల నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ పదానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఏమిటా నిత్యము శాశ్వతము అని అంటే ఆ పరబ్రహ్మ యొక్క సన్నిధి, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటి ఆనందము. మన సహజ స్థితి అదే. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏది మన గమ్యమైంది, మళ్ళీ ఎక్కడికి మనం వెళ్ళాల్సి ఉంది అనేటువంటి దాన్ని మనం గమనంలోకి తీసుకోకుండా ఈ అనిత్యమైనటువంటి దాంట్లో, ఈ భ్రాంతిలో కొట్టుకుపోతున్నాము అని చెప్పని. అయితే ఈ అనిత్యమైనటువంటి అజ్ఞాన రూపంగా కనుక మనం భావిస్తే, ఆ అజ్ఞానంలో అమ్మవారు జగదంబ మనలో ఉండి మనని నడిపిస్తుంది జ్ఞానం వైపుకు. అందువల్ల నిత్య అనిత్య స్వరూపిణి, చీకటి పగలు రెండు ఆమె. చీకటితో ఉన్నటువంటి వాడిని అంటిపెట్టుకుని వెలుగు వైపు వాడిని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి నిత్య అనిత్య స్వరూపిణి అంటాం. ఇక జీవ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో నిత్యమైనటువంటి కృత్యాలన్నీ కూడా ఆ తల్లి కోసము, తల్లి చెప్పినటువంటి వేదం చెప్పినటువంటి విధంగా ఉండడమని, అదేవిధంగా అనిత్యమైనటువంటివి అనుకుంటే ఎప్పుడో మనం చేసేటువంటి నైమిత్తిక కర్మలు ఉంటాయి కదా, అవి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ఆ కామనాబద్ధమైనటువంటి ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం చేసేటువంటివి. ఇలా వీటన్నిటిలోనూ కూడా ఆ జగన్మాత ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి నిత్య స్వరూపిణి అని స్తుతించబడింది. ఇక వైరాజ మార్గ సంచార. వైరాజ మార్గము అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. రాజమార్గము అంటే తిన్నగా, ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా, అవరోధాలు లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా, ఏ మలుపులు లేకుండా తిన్నగా మన గమ్యం వైపు నడిపించేటువంటి దారి ఏదైతే ఉందో అది రాజమార్గము అని చెప్పేసి మనం అంటాం. వైరాజ మార్గం అంటే విశిష్టమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి మార్గము. ఆ మార్గం ఏది ఇక్కడ మన గమ్యం ఏది అంటే మోక్షస్థితికి చేరుకోవడం మన గమ్యం. ఆ నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, సత్యమైనటువంటి ఆ పరబ్రహ్మంలో మనం లీనమైపోవడం అనేటువంటి అది మన యొక్క గమ్యం. ఆ గమ్యానికి తీసుకెళ్ళేటువంటి దారులు చాలా ఉంటాయి. కానీ అందులో ఉత్కృష్టమైనటువంటి రాజమార్గం ఏమిటి అని అంటే ఆ కైవల్యాన్ని చూపెట్టేటువంటిది, ఆ పరబ్రహ్మాన్ని తెలియజేసేటువంటి ఒక మార్గం ఉంది. అదే బ్రహ్మ విద్య మార్గము అని అంటాం. అదే మోక్ష విద్య, అదే శ్రీ విద్య, అదే బ్రహ్మ విద్య, అదే వేద రూపంగా మనకు కనిపిస్తుంది. ఆ మార్గాన్ని ఆశ్రయించుకొని మనం వెడితే తిన్నగా మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఆ మార్గంలోకి తీసుకువెళ్ళేది, ఆ మార్గాన్ని చూపించేది, ఆ మార్గం అంతా మనం వెళ్ళాలని తెలియజెప్పేటువంటి అంతా కూడా జగన్మాత తానే ఉంది అని. ఇక ఈ రాజమార్గం అనేటువంటి దాన్ని మన యొక్క శరీరంలో మనం భావించి చూస్తే అంతర్ముఖులై ఉంటే, మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒకే ఒక మార్గము, కుండలిని సాధన మార్గం ద్వారా
మనలో యోగ సాధన ద్వారా మనం మూలాధారం నుంచి కుండలిని అంతటినీ కూడా దాన్ని సాధనా మార్గంలో ప్రయాణం చేసేలాగా మనం చేస్తూ ఆ కుండలిని మార్గంలో తీసుకువెళ్తుంటే సహస్రారంలో ఉన్నటువంటి ఆ జగన్మాత యొక్క దర్శనం జరుగుతుంది అని. దీన్ని ఇక్కడ వైరాజ మార్గ సంచార, అక్కడ సంచరిస్తున్నటువంటి అంటే మనం తీసుకువెళ్ళేటువంటిది. అదే మన శరీరంలో కుండలిదో అంటే ఈ ప్రాణశక్తి ద్వారా మనం తీసుకెళ్ళేటువంటిది. అంటే అక్కడ కొలివై ఉన్నది జగన్మాతే, ఆ ప్రాణశక్తిగా మనని తీసుకువెళ్ళేటువంటిది ఆ జగన్మాతే. రాజమార్గాన్ని చూపెట్టేది ఆ తల్లే, తీసుకువెళ్ళేది ఆ తల్లే, అక్కడ కొలివై ఉన్నటువంటిది కూడా జగన్మాత. అలా వైరాజ మార్గ సంచార అని చెప్పబడుతూ సర్వసత్పదదర్శిని అన్నాడు. సర్వము సత్పదము, సర్వాన్ని తెలియజేసేటువంటిది ఏది ఉంది అంటే అనేక రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి అని చెప్పేసని. అన్ని రకాల మార్గాలలోనూ కూడా దర్శించేటువంటిది ఆ పరాదేవత అని. ఏ మార్గాలు ఉన్నాయి? మనం ఆ జగన్మాత యొక్క అనుగ్రహం కోసము అనేక రకాలైనటువంటి పద్ధతులు, ఎవరి సమర్థత, ఎవరి ఆసక్తిని బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి అనేక రకాలైనటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉంటాం మనం. కొంతమంది పూజలు చేస్తారు, ఉపాసన చేస్తారు, జపం చేస్తూ ఉంటారు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, సగుణాకారంలో ఆ తల్లిని ధ్యానించడం అనేటువంటి జరుగుతుంది. లేదా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆ తల్లిని జపించడం జరుగుతూ ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. అన్ని పదాల ద్వారా కూడా ఆ తల్లిని దర్శించగలము. అందులో సత్పదం అనేటువంటిది ఏమిటి అది మనం తెలుసుకోవాలి. అనేక రకాల పదాలు ఉన్నాయి, ఎలాగ వెళ్ళినా అమ్మ అనుగ్రహం మనకు కలుగుతుంది. కానీ సరి అయినటువంటి మార్గం ఏమిటి, సత్పదం ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ రాజమార్గం అనేటువంటిది ఏమిటి అని తీసుకుంటే, ఈ బాహ్యంగా చేసేటువంటి వాటి దానికన్నా కూడా నిర్గుణ పరబ్రహ్మ తత్వముగా ఆ పరాశక్తిని ఉపాసించుతూ అంతర్ముఖులమయ్యి తాదాత్మ్యం చంద్రం అనేటువంటి సత్పదం కిందకు వస్తుంది. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలిత సహస్రలో మనం అనుకున్నాం. అంతర్ముఖులమయ్యి ఆ తల్లితో తాదాత్మ్యం చెందడం అనేటువంటి సత్పదం. ఆ పదం వైపు మనం మళ్ళించేటువంటిది, అది స్ఫురింప చేసేటువంటిది. మనం ఈ పద్ధతిని అనుసరిస్తే జగన్మాత లేదా భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందని చెప్పి ఆ ఆలోచనని, ఆ సంకల్పాన్ని మనకు కలిగజేసేటువంటిది, ఆ సాధనకు తగ్గటువంటి అర్హతను, యోగ్యతను మనకి ఇచ్చేటువంటిది, సరైనటువంటి గురువులను మనకి చేర్చేటువంటిది అంతా కూడా జగన్మాతే ఉంది. అలాగే శ్రీచక్ర ఉపాసన అది చేసేటప్పుడు కొంతమంది దక్షిణాచార మార్గం అని చెప్పి, కొంతమంది వామనాచార పద్ధతి అని చెప్పేసి వామాచారం అని అంటారు. అలా దక్షిణా పద రూపంగా వెళ్ళినా, వామాచార పద రూపంగా వెళ్ళినా సరే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కానీ ఏది చక్కటి రాజమార్గం అని చెప్పి మనం అనుకున్నట్టుగా ఏది సత్వ ప్రధానమైనటువంటి మార్గము అంటే దక్షిణా మార్గము. అది ఆదిశంకరులు అనుసరించినటువంటి మార్గము. దాన్ని సమయాచారం అని కూడా మనం అంటూ ఉంటాం. అలా జగన్మాత యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలియజేస్తూ ఈ శ్లోకంలో ఆ జగన్మాత వేద రూపిణిగా, అద్వైత రూపిణిగా ఆరాధించబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 101వ శ్లోకము. ఈ శ్లోకములో జగన్మాత జ్ఞానస్వరూపిణిగా, జ్ఞానప్రదాయినిగా స్తుతించబడుతోంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ త్రైకాలిక జ్ఞానతంతు త్రికాల జ్ఞానదాయిని. జగన్మాత
జాలంధరి అని ఇక్కడ ప్రస్తుతించబడింది. జాలము అంటే ఒక వల. జాలంధరి జగన్మాత మాయా అనేటువంటి ఒక వలను వేసి విసిరి జీవులందరినీ కూడా పట్టి బంధిస్తోంది. అలా జాలంధరిగా మనం ఆ తల్లిని ఇక్కడ భావించాలి. అది ఎలాంటి వల అంటే ఆ వలకి కొన్ని అంటే ఆ గాలానికి ఆ వలకు సంబంధించినటువంటి గాలాలకు ఉన్నటువంటి కొనలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి కొనలతో మనకు ఆ వల కనిపిస్తోంది. ఆ వలలో ఉన్నటువంటి ఆ గాలానికి ఈ 5 రకాలైనటువంటి కొనలు ఉన్నాయి అని. అంటే మన సర్వేంద్రియాలకు విషయాసక్తి కలిగించేటువంటివి అవి శబ్దము, స్పర్శ, రూప, రస, గంధము అనేటువంటివి. మన పంచేంద్రియాలకు ఇవి 5 రకాలైనటువంటి రూపాలుగా భావిస్తూ ఉంటాం. అలా ఆ ఇంద్రియ సంబంధమైనటువంటి ఆ విషయాసక్తులకు లోబడిపోయి మనం ఆ గాలానికి, ఆ మాయ అనేటువంటి వలలో ఉన్నటువంటి గాలానికి చిక్కడిపోతాం. చిక్కడిపోయి వలలో పడినటువంటి చేపల్లాగా మనం కొట్టుమిట్టులాడుకుంటూ ఉంటాం. ఒడ్డున పడలేకపోతూ ఉంటాం, నీటిలో పడలేకపోతూ ఉంటాం. ఆ రకంగా ప్రాణం అనేటువంటి అపాయమైనటువంటి స్థితిలో పడుతుంది. ఈ మాయామోహపు వల వేసినటువంటి ఆ తల్లే మళ్ళీ మనకి ఆ బంధనాలని తప్పించాల్సినటువంటిది. తాను వేసినటువంటి వల నుంచి తానే తప్పించాలి. ఎందువల్లంటే మరి ఈ సృష్టికి అంతటికి కూడా ఆ తల్లి మాత కాబట్టి, జగన్మాత కాబట్టి. అందువల్ల ఇక్కడ జాలంధరిగా అంటే తన చేత సృష్టించబడి నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క చరాచర జగత్తునంతటినీ కూడా మాయామోహితులుగా చేసి ఆ భ్రాంతిలో వాళ్ళను ఉంచి వారి యొక్క అర్హతను బట్టి, యోగ్యతను బట్టి, వారి కర్మఫలాలను బట్టి ఆ తల్లి ఆ గాలం నుంచి వాళ్ళని తప్పిస్తుంది, ఆ మాయ నుంచి తప్పిస్తుంది. అలా ఆ తల్లి జాలంధరిగా మనం ఇక్కడ భావించి స్తుతించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అదేవిధంగా శరీరాన్ని అంతర్ముఖం చేసుకుని ఆ జాలంధరి ముద్ర అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఖేచరీ ముద్ర అని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అలా జాలంధర ముద్ర వేయడం ద్వారా ఆత్మని పరమాత్మ వైపు నడిపిస్తూ ఆ మాయా మోహాలన్నింటిని కూడా దాటుతూ శుద్ధ చైతన్య స్వరూపాన్ని దర్శించడానికి ఈ ముద్ర అనేటువంటి వేస్తుంటారు యోగ సాధకులు. అలా జగన్మాత జాలంధరి అని చెప్పబడుతోంది. అదేవిధంగా మృడాని అని. మృడు అంటే శివుడు. శివునికి ఉన్నటువంటి పేరుల్లో, నామములో మృడు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మృడు అంటే సర్వవేళలా ఆనందాన్ని కలిగించేటువంటి వాడు, ఆనందానుభూతిని కలిగించేటువంటి వాడు అని అర్థం. అతనిలోని శక్తి చైతన్యమే మృడాని. అంటే శివుని యొక్క అర్ధాంగి, శివుని యొక్క చైతన్యమే మృడాని అనిపిస్తుంది. ఈ సదాశివుడు తన భక్తులకు ఆనందాన్ని ఇస్తున్నాడు అంటే అతనిలో చైతన్య రూపణగా ఉన్నటువంటి ఆ తల్లి సత్యం అనేటువంటి సుఖతత్వాన్ని ప్రసాదిస్తూ జీవులందరికీ కూడా, అంటే యోగ్యత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి సుఖానుభూతిని ఇస్తోంది, ఎలాంటి ఆనందానుభూతిని ఇస్తుంది ఆ తల్లి అంటే ఏది సత్యమో, ఏది శాశ్వతమో దాన్ని, ఆ విద్యని, ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆ తల్లి ఇక్కడ మృడాని అని అనిపించుకుంటోంది. అంటే ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపదనిచ్చేటువంటిది. అలా ఆ జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా నిజమైనటువంటి ఆత్మానందాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఆ తల్లిని మనం మృడాని అని చెప్పి ఇక్కడ స్తుతిస్తున్నాం. అదేవిధంగా జగన్మాత భవాని, భవభంజని అని. శివునికి ఉన్నటువంటి నామాల్లో, అనంత నామాల్లో భవాని శబ్దరూపంగా చూసుకుంటే భవుడు అనేటువంటిది ఒకటి ఉంది.
ఆ భవుని యొక్క రాణి భవాని. భవుని నిరంతరం అనుసరించి ఉండేటువంటి తల్లి భవాని. తన భక్తులైనటువంటి వారికి, సాధకులకు సర్వభోగాలు అమర్చి వారికి మానసిక శారీరక సంతృప్తిని పరిపూర్ణంగా ప్రసాదించి, ఇక ఇహ సంబంధమైనటువంటి కోరికలు చాలు, ముక్తి మార్గాన్ని మాకు ప్రసాదించు తల్లి, ఈ జన్మను సార్థకం చేసుకుంటాము అనేటువంటి జ్ఞానాన్ని కలిగించి, అంటే మనలో అంతర్గతమైనటువంటి వైరాగ్యాన్ని ఏర్పాటు చేసి ముక్తి మార్గానికి, జ్ఞాన మార్గానికి మన మనసును మరలించేటువంటి దేవి భవానీ. ఆ భవానీ మాతను కొలిచిన వారికి ఏ భోగాలకు కొరత లేదు, రాదు కూడా. అయితే ఆ భోగ లాలసతలోనే ఉండిపోకుండా ఒక్కసారి మనం ఆ తల్లిని ఆశ్రయిస్తే చాలు. ఆశ్రయించేటువంటి బుద్ధి కూడా మన పూర్వ పుణ్య కర్మ ఫలాల వలన ఆ తల్లి మనకు ఆ బుద్ధిని ప్రసాదిస్తే, ఆ జగన్మాత వైపు మన చూపు మరలితే మనలో వైరాగ్యాన్ని తీసుకొచ్చి జ్ఞాన మార్గం వైపు నడిపిస్తుంది. అలా ఆ తల్లి భవుని యొక్క రాణి భవానిగా స్థానేశ్వర పీఠాధిష్టాన దేవత భవాని అని చెప్పబడుతూ వచ్చింది. ఇక భవభంజని. ఈ భవము అంటే మనం అనుకున్నాం భవబంధాలు అని, ఈ ఇహలోక సంబంధమైనటువంటి లంపటాలు, మనం తగుల్చుకున్నటువంటి బంధాలు, అనేక రకాలైనటువంటి తాపత్రయాలు. ఈ తాపత్రయాల వల్ల, ఈ బంధాల వల్ల మనకి సుఖము కలుగుతోందా, దుఃఖము కలుగుతోందా అనేటువంటి దాన్ని వివేచన చేస్తే, నిశితంగా మనం గమనించి చూస్తే, ఆత్మవిమర్శ చేసుకుంటే పొందేటువంటి సుఖం ఆనందం కన్నా కూడా దుఃఖం పాలు ఎక్కువగా ఉంటుంది. ఆ కష్టం అనేటువంటిది ఎక్కువగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ భవబంధాలన్నిటినీ కూడా ఆ భవసాగరం నుంచి దాటించేటువంటిది, ఆ బంధాల నుంచి విముక్తి చేసేటువంటిది. అంటే ఈ సంసారమైనటువంటి భ్రాంతిని, ఈ మాయా వలను తప్పించేటువంటిది, మోక్ష మార్గం వైపు మన్ని నడిపించేటువంటిది ఆ జగన్మాత. అలా భవభంజిని అని చెప్పబడుతోంది. ఈ సంసారం అనేటువంటిది ఎంత లోతైనటువంటి ఒక కూపంలా ఉందో, ఎంత కీకారణ్యంలా ఉందో, ఇవన్నీ కూడా లక్ష్మీనరసింహస్వామి స్తోత్రంలో చాలా చక్కగా ఆదిశంకర వాళ్ళు చెప్తారు. అలాంటి వాటిని అన్నిటి నుంచి, ఆ దుర్భేద్యమైనటువంటి ఆ సంసారం నుంచి బయట పడవేసేటువంటి తల్లి భవభంజనిగా ఇక్కడ స్తుతించబడుతూ వచ్చింది. అలాగే జగన్మాత త్రైకాలిక జ్ఞాన తంతు. త్రైకాలిక అంటే త్రికాలాలు, త్రికాలానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, తంతుని అంటే బాగా విస్తరించబడినటువంటి, విపులంగా తెలియజేయబడేటువంటి, ఏ రకమైనటువంటి సందిగ్ధతకు, సందేహాలకు తావు లేనటువంటి ఆ విస్తారమైనటువంటి, అపారమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ త్రికాల సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి దాని కింద ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. ఏమిటా త్రికాలిక జ్ఞానము అంటే, ప్రతి మానవుడికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఇవి త్రికాలాలు. నిన్నటిది భూతకాలము, రేపటిది భవిష్యత్ కాలము, ఈ రోజుది ఈ క్షణము, ఇప్పుడున్నటువంటి ఈ క్షణము వర్తమాన కాలము. భూతకాలం అంతా కూడా జ్ఞాపకాల దొంతరలో ఉంటుంది, మనకి జరిగిపోయింది అది, దాన్ని మనం మార్చేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్ అంతా కూడా ఊహలపైన, ఆశలపైన ఆధారపడి ఉంటుంది. అది ఏం జరుగుతుందని ఇదమిద్దంగా మనం చెప్పలేము. మనం దానికి ఒక ఊహని ఏర్పాటు చేసుకుంటాం, ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పని. లేదా ఆ రాబోయేటువంటి ఎలా పరిణమిస్తుందో అనేటువంటి భయాందోళనలైనా ఉంటూ ఉంటాయి, అనుభవాల్ని ఆధారంగా తీసుకుని. ఈ మూడు కాలాలకి సంబంధించినటువంటి జ్ఞాన రూపిణిగా ఉంది ఆ తల్లి. నిన్నట్లోనూ అమ్మ ఉంది, ఈరోజు ఉంది, రాబోయేటువంటి రోజులో కూడా ఆ జగన్మాత విస్తరించబడియే ఉంది, ఆ తత్వం అంతా కూడా ఉంది. అయితే ఆ త్రికాల జ్ఞానాన్ని కల్పించడం ద్వారా ఆ తల్లి మనకి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది అని అంటే, నిన్నటి ఆధారంగా తీసుకుని ఈరోజు నడుస్తాం.
ఈ రోజును దృష్టిలో పెట్టుకుని రేపటి గురించినటువంటి చింతన మనం చేస్తూ ఉంటాం. అంటే ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది ధర్మ మార్గము, ఏది అధర్మ మార్గము, ఇవన్నీ కూడా నిర్దేశిస్తూ తగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ త్రికాల జ్ఞాన స్వరూపిణి ఆవిడకి తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా అదే ఆ కర్మలనే మనం తీసుకుంటున్నాం. ప్రారంధము, సంచితము, ఆగామి కర్మలని మనం చెప్పుకుంటున్నాం. క్రిందటి జన్మలో, ఈ జన్మలో, మరు జన్మలో, నిన్న, ఈరోజు, రేపు అనేటువంటి తీసుకుంటే మన పూర్వజన్మలో, ఈ జన్మలో, మళ్ళీ వచ్చేటువంటి జన్మకి ఏమిటి మోసుకుపోతున్నామని వీటి గురించినటువంటి ఎరుక మనకి ఆ తల్లి అనేక సందర్భాల్లో, రూపాల్లో తెలియజెప్తూనే ఉంటుంది. అయితే తగినటువంటి ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన చేసుకుందాం అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్లకు ఈ త్రికాలాలకి అతీతంగా ఆ తల్లి మోక్ష స్థితిని ఇస్తుంది. అలా త్రికాల జ్ఞాన తంతు రూపిణిగా ఆ తల్లి భావించబడుతూ వచ్చి త్రికాల జ్ఞానదాయిని, ఈ త్రికాలాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం అంతా ఎలా వస్తుంది మనకి, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఏది శాస్త్ర సమ్మతము, ఏది ధర్మ సమ్మతము, ఏమి చేస్తే మనం ఈరోజు ఇలా ఉన్నాము, ఇలాంటి ఇదంతా కూడా మనకు ఎలా వస్తుంది అంటే ధర్మశాస్త్రాల ద్వారా, ఆ రకమైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి ఆ పర విద్యల ద్వారా, ముఖ్యంగా చెప్పాలంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా భగవద్గీత మనం తీసుకున్నా సరే ఆ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది మనకి. భగవంతుడు జ్ఞానాన్ని అనేక మార్గాల్లో మనకు ఉపదేశం చేస్తున్నాడు. అనేక రకాలైనటువంటి సాధనా సంపత్తి అంతా కూడా మన చుట్టూ పెట్టాడు. అదే ఎంతవరకు మనం దృష్టిని వాటిపైన మళ్ళిస్తున్నాం. ఆ మళ్ళిస్తున్నాం అనేటువంటిది కూడా ఆ తల్లి సంకల్పం ఉంటేనే మళ్ళిస్తాం. మని అవిద్యారూపంగా కనుక ఆ తల్లి ఉంచేస్తే, అంటే మనకు తగినటువంటి అర్హత లేదు, యోగ్యత లేదు అని అనుకుని ఆ తల్లి అలా ఉంచితే ఎన్ని జన్మలకైనా సరే మనకు అవగాహన రాదు. అలా జగన్మాత త్రికాల జ్ఞానదాయిని, ఆ జ్ఞాన రూపిణి ఆవిడే. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి కూడా ఆ జగన్మాతే అని ఇక్కడ మనం భావించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 102వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాత వేద స్వరూపిణిగా స్తుతించడం జరిగింది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. నాదాతీత స్మృతి ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా పరాజిత విధానజ్ఞా వివేషిత గుణాత్మిక. నాదాతీత, సృష్టిలో మొట్టమొదటిగా పుట్టినటువంటి, జనించినటువంటి, ఉద్భవించినటువంటి ఏమిటి అంటే శబ్దం. ఆ శబ్ద సంబంధమైనటువంటి నాదము అంటాం. ఆ నాదమే ప్రణవ రూపంగా చెప్పబడుతూ వచ్చింది. ఆ ప్రణవాన్ని మనం ఉచ్చరించేటప్పుడు ఒక చక్కటి నాదము వస్తుంది. ఆ నాదం అనేటువంటి మన మనసులో ఉన్నటువంటి దురాలోచనలన్నిటినీ కూడా, అసురు శక్తులన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉంటుంది. మన చుట్టూ ఒక సాత్వికమైనటువంటి, దివ్యమైనటువంటి ప్రకంపనది సృష్టిస్తుంది. సృష్టించి చుట్టూ ఉన్నటువంటి భూత ప్రపంచంలో మనకి ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటినీ కూడా అది పారద్రోలుతుంది. ఇక మన శరీరం లోపల ఉన్నటువంటి నాడులన్నిటినీ కూడా అది శక్తివంతం చేసి ప్రాణశక్తిని ఇంకాస్త ఉత్తేజం చేసి
మనలో ఉన్నటువంటి వినాశకరమైనటువంటి ఆలోచనలన్నిటిని కూడా రూపుమాపుతూ ఉంటుంది. ప్రణవ నాదానికి ఉన్నటువంటి శక్తి చాలా అమోఘమైనటువంటి అది ఈనాడు విజ్ఞానవేత్తలందరూ కూడా దాన్ని గుర్తించారు. ఇక్కడ ఆ తల్లి ఆ నాదాతీత అని చెప్పబడుతోంది. నాదము అంటే ప్రణవ రూపంగా మనం తీసుకున్నప్పుడు ఆ ప్రణవాన్ని ఉచ్చరించినప్పుడు చివరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఆ నాదం ఆగిపోతుంది. ఒకనొక దశలో ఆ దశలో ఆగిపోయినటువంటి ఒక నిశ్శబ్దం అనేటువంటి ప్రశాంతమైనటువంటి ఒక నిశ్శబ్దం అనేటువంటి అలుముకుంటుంది. ఆ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడుతుంది. అలా అతీతమైనటువంటి స్థితిలో మనం ఏ దేవతనైతే ఆరాధిస్తున్నామో ఆ ప్రణవం మనం ఉచ్చరిస్తున్నామో ఏ దేవతని స్మరిస్తున్నామో అది ఆ ఓంకారం జపించిన తర్వాత ఆ చివరి దశలో ఆ దేవతలో మనం లీనమైపోతాం. ఆ శక్తితో తాదాత్మ్యం మనం చెందుతాం. ఆ అతీతమైనటువంటి ఆ స్థితి రూపమే జగన్మాత. అలా నాదాతీతగా ఆ తల్లి చెప్పబడుతూ వచ్చింది. ఇదే యోగ సాధనలో సాధకుడు గమనించేటువంటి స్థితి అదే. అది మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ కుండలిని సాధన చేస్తున్నప్పుడు లేదా అంతర్ముఖులై ఆ పరాశక్తిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తున్నా ఒక శ్లోకాన్ని మనం ప్రారంభించి దాన్ని ఎలా మనసులోనే మనం ఆలాపన చేసుకుంటున్నా తాదాత్మ స్థితికి చేరుకున్న తర్వాత ఏ రకమైనటువంటి శబ్దము అక్కడ ఉత్పన్నం కాదు. ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. అక్కడున్నటువంటి ఆ స్థితే నాదాతీత స్థితి. అలా జగన్మాత ఆ స్థితిని అంటే తురీయమైనటువంటి స్థితిని జాగ్రత్త స్వప్న సుషుప్తిలు అని అనుకున్నాం. ఆ మెలకుగా ఉన్నటువంటి స్థితి నిద్రాస్థితి, నిద్రకు అతీతమైనటువంటి స్థితి, దాటినటువంటి తురియ స్థితి, ఇంకా దేహ భ్రాంతి అంతా కూడా పోయినటువంటి స్థితి. ఆ స్థితిలో ఉండేటువంటి ఆ రూపమే జగన్మాత అని ఇక్కడ నాదాతీతగా చెప్పబడుతుంది. అదేవిధంగా స్మృతి అని అంటున్నాం. స్మృతి రూపేణ జగన్మాతని. శృతులు అంటే వేదాలు, శృతుల రూపంగా ఉన్నటువంటి శృతులన్నీ కూడా వెల్లడి చేసినటువంటి వ్యక్తం చేసినటువంటి ఆ పరబ్రహ్మ రూపంగాను ఆ తల్లి ఉంటూ వచ్చింది. తానే ఆ శృతి రూపంగా కూడా ఉంది అని అనుకున్నాం, వేద రూపిణిగా ఉందని. ఇప్పుడు శృతి శబ్దం వల్ల శ్రవణ జ్ఞాన రూపంగా ఉన్నటువంటి ఆ తల్లి అంటే మనం వినడం ద్వారా ఆ శృతులు అంటే వినికిడి వల్ల వచ్చినటువంటి ఆ వేదాల రూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లే స్మృతి శబ్దముగా స్మరణ రూపంగా ఉందని ఇక్కడ గమనించడం జరిగింది. శృతి అంటే వినడము, స్మృతి అంటే ధారణ, స్మృతి అంటే జ్ఞాపకం, నిక్షిప్తమై ఉంటుంది మన యొక్క మెదడులో, మన బుద్ధిలో ఆ జ్ఞానము. అంటే ఏదైతే విన్నామో ఆ జ్ఞానము మన మనసులో ఉంటుంది. విన్నంతసేపు అర్థమైనట్టుగా ఉండి తర్వాత మరు నిమిషంలోనే ఏం విన్నామో మనం మర్చిపోతూ ఉంటాం చాలా సందర్భాల్లో. అలా కాకుండా స్మృతి రూపంగా ఏదైతే మన భావనలో, మన మనసులో, మన బుద్ధిలో నిలకడగా ఉండిపోతుందో అది స్మృతి. ఆ స్మృతి రూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాత అంటే ఆ తల్లి యొక్క కరుణ అనుగ్రహం ఉంటేనే మనం ఏ శాస్త్రాలు చదివినా, ఏ శ్లోకాలు చదివినా, ఏ కీర్తనలు మనం పాడినా, దేని యొక్క భావార్థాలు మనం తెలుసుకున్నా, వీటిని అధ్యయనం చేసినా అది మన స్మృతి రూపంలో ఉండిపోతుంది. అలా స్మృతి రూపంలో ఉండడం వలన నిరంతరము అది మన మననంలోకి వస్తుంది, జ్ఞప్తిలోకి వస్తూ ఉంటుంది. అదే ధ్యానం అవుతుంది. ఆ ధ్యాన స్థితి దాటిన తర్వాత మనం తాదాత్మ్య స్థితికి, సమాధి స్థితికి వెళ్తాం. అంటే దేని గురించి మనం చింతన చేస్తుంటామో ఆ రూపాన్ని మనం సంతరించుకోవడం అనేటువంటి సహజమైనటువంటి విషయం. కాబట్టి అలా ఆ జ్ఞప్తి రూపంగా ఉన్నటువంటి ఆ తల్లి స్మృతి అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనకి ఆ భక్తి తత్వం అనేటువంటిది కానీ, లేదా ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూప ఆ జ్ఞానము కానీ అది కలుగుతుంది. అది మన బుద్ధిలో ఎప్పుడు కూడా మననం చేయబడుతూ ఉంటుంది, ప్రకాశించబడుతూ ఉంటుంది అని. ఇక ఆ జగన్మాత ప్రజ్ఞ అని కూడా ఇక్కడ చెప్పబడింది.
ప్రజ్ఞ అంటే ఒక సామర్థ్యము, ఒక తెలివి, జ్ఞానము. అంటే మనం ఏదైతే నేర్చుకుని ఉన్నామో, ఏదైతే మననం చేసుకుంటూ ఉన్నామో దాని మీద మనకి చక్కటి అవగాహన ఉండడం అనేటువంటిది, దానికి అనుగుణంగా మనం మన జీవితాన్ని మలుచుకోవడం అనేటువంటిది, అది మన సమర్థత పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని ఒక మార్గంగా మనం ఎంచుకుని సాధన చేయడం అనేటువంటిది, ఇటువంటి ప్రజ్ఞ ఆ తల్లి అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. అంటే వేదాల వల్ల వెల్లడి అయినటువంటి ఆ జగన్మాత యొక్క పరతత్వాన్ని మనం చక్కగా అవగాహన చేసుకునేటువంటి ప్రజ్ఞను ఇచ్చేటువంటిది ఆ తల్లే. ఆ ప్రజ్ఞా రూపిణిగా ఉన్నటువంటిది కూడా ఆ జగన్మాత. అంటే తెలివితేటలు, బుద్ధి ఇవన్నీ కూడా ఆ తల్లి వల్లే లభిస్తాయి. కాబట్టి ప్రజ్ఞ అని ఇక్కడ చెప్పబడుతుంది. తర్వాత ధాత్రీ రూప. ధాత్రి అంటే భూదేవి, భూమాత, సర్వ సంపదలకు నెలవై ఉన్నటువంటి ఆ తల్లి అని ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాం. అదేవిధంగా విధాత, బ్రహ్మస్వరూపురాలు. ఆ బ్రహ్మలో విధాత యొక్క శక్తి చైతన్య రూపినటువంటి ఆ బ్రాహ్మీ రూపంగా ఉన్నటువంటి కూడా ఆ ధాత్రి అని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఈ ధాత్రి అనేటువంటి ఒక పోషకత్వాన్ని మనకి ఇస్తుంది, మనని పోషిస్తుంది, మనకి విశ్రాంతిని ఇస్తుంది, మన పుట్టుకకు కారణమవుతూ వచ్చింది. ఇవన్నీ కూడా ఆ తల్లిదే. కాబట్టి ఇక్కడ ధాత్రి అని చెప్తూ మళ్ళీ త్రిపుష్కర అని ఇక్కడ సంబోధిస్తున్నాం. త్రిపుష్కర, పుష్కరము అంటే 12 సంవత్సరాలు అనేటువంటి అర్థంతో ఇక్కడికి కాకుండా ఏ శక్తి అయితే మనని పోషిస్తోందో అది పుష్కర కింద భావించడం జరిగింది. ఆ జగన్మాత తన జీవులందరినీ కూడా ఓ భూమాతగా, ధరిత్రి కింద మనం ఎదగడానికి, జీవించడానికి కావలసినటువంటి సంపదలన్నిటినీ కూడా ఆ తల్లి ప్రసాదిస్తోంది. అంతేకాకుండా మనలో జ్ఞాన చైతన్యాన్ని పెంపొందడానికి 3 వేదాల రూపంలో కూడా ఆ తల్లి ఉంటూ వచ్చింది. అదేవిధంగా సృష్టి స్థితి లయకారిణిగా 3 కృత్యాలను నిర్వర్తిస్తూ తన సృష్టిని అంతటినీ కూడా ఒక సరైనటువంటి పంథాలో నడిపిస్తుంది. ఇలా ఆ జగన్మాత 3 రూపాలుగా, 3 స్థాయిలుగా ఉన్నటువంటిదై త్రిపుష్కర అని భావించబడుతుంది. అదేవిధంగా పరాజిత అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సాధారణంగా పరాజితులు, విజేతలు అంటాం. పరాజితులు అంటే ఓడిపోయినటువంటి వాళ్ళు, విజేతలు అంటే గెలిచినటువంటి వాళ్ళు అని. ఇక్కడ పరాజిత అనేటువంటి భావాన్ని మనం లోతుగా అవగాహన చేసుకోవాలి. పరాజిత అనేటువంటి పదంలో 2 అర్థాలు ఉన్నాయి. పర, అజిత అని. పర అంటే పరతత్వము, పరబ్రహ్మతత్వము. ఆ పరబ్రహ్మతత్వానికి కూడా అందనటువంటిది అజిత. అంటే పరా కన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపునైనటువంటిది, చైతన్య స్వరూపిణి, స్వయం ప్రకాశమైనటువంటిది ఆ జగన్మాత. అలా పరా, అజిత కింద మనం తీసుకోవాలి. అదేవిధంగా శత్రువులందరినీ ఓడించి వాళ్ళలో ఒక భయాన్ని, ఒక భీతిని కలిగించి ఆ సమరాంగణంలో, ఆ యుద్ధ భూమిలో ఆ తల్లి విజృంభించేటువంటి ఆ రూపాన్ని గనక మనం దర్శిస్తే అన్నిటిలోనూ కూడా విజేతగా ఆ తల్లి మనకు సాక్షాత్కరిస్తుంది. అలా పరులైనటువంటి ఆ శత్రువులన్నిటినీ కూడా దునుమాడినటువంటి జగన్మాత పరా, అజిత అని కలిపి పరాజిత అని ఇక్కడ స్తుతించబడుతూ వచ్చింది. ఇంకా విధానజ్ఞ అంటున్నాం. విధానజ్ఞ అంటే విధానము అంటే ఒక పద్ధతి, ఒక మార్గము, ఒక నియమబద్ధమైనటువంటి ఏ ఏ నిబంధనలు మనం అనుసరించుకుంటూ పోవాలో, ఏ కృత్యాలకైనా, ఏ కార్యక్రమంకైనా అవన్నిటినీ కూడా కలిపి ఒక విధానము అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ సరాచర జగత్తునంతటినీ కూడా
ఒక విధానంలో, ఒక పద్ధతిలో, ఒక మార్గంలో నడిపేటువంటిది ఆ పరాశక్తి. ఈ విశ్వం అంతా కూడా నియమబద్ధంగా నడుస్తోంది అంటే తగినటువంటి సూచనలను, తగినటువంటి మార్గదర్శకాలను, తగినటువంటి నియమాలను ఏర్పరిచినటువంటి ఆ జగన్మాత. అంతరిక్షంలో సూర్యచంద్రాది గ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క నిర్దిష్టమైనటువంటి ఆ కక్షలో అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి అని అంటే అవి రూపొందించినటువంటి నియమకర్త ఎవరు అంటే మరి ఆ శుద్ధ బ్రహ్మ చైతన్యమే కదా. అదేవిధంగా జీవులకు కూడా కొన్ని పద్ధతులను, కొన్ని నియమాలను పెట్టింది. వాటిని ఉల్లంఘించడం లేదా వాటిని అనుసరించడం దాన్ని బట్టే మన కర్మలు, మన కర్మ ఫలాలు, మన జన్మ పరంపర ఇదంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. అలా ఆ జగన్మాత విధానజ్ఞ అని చెప్పబడుతూ వివేషిత గుణాత్మిక. జీవులందరూ కూడా గుణ సంబంధంగా కలిగి ఉంటారు. సత్వ, రజ, తమో గుణాలని చెప్పి భగవద్గీతలో ఇంకా గుణత్రయ విభాగంలో వివరంగా చెప్పబడి ఉంది. ఆ సత్వ, రజో, తమో గుణాల వల్ల వాటితో మనం తాదాత్మ్యం చెందడం వల్ల, సంపర్కం వల్ల రకరకాల కర్మలు చేస్తుంటాం. ఆ కర్మ ఫలితాలు అనేటువంటివే సంచిత, ఆగామి, తర్వాత ప్రారబ్ధ కర్మలుగా మనకి జన్మల్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఇవన్నీ సామాన్యంగా అందరికీ ఉండేటువంటి, కానీ సృష్టికంతటికి కారణభూత, ఆధారభూత అయినటువంటి జగన్మాత విశేషమైనటువంటి గుణాలు కలది అని చెప్పాను. ఆ తల్లి రూపాన్ని మనం అంచనా వేయలేం, ఊహించలేం. అందుకే విరాట్ స్వరూపం అంటున్నాం. ఆ విరాట్ స్వరూపాన్ని మనం వర్ణించగలమా? ఆదిశేషుడు కూడా వర్ణించలేనటువంటి 1000 నాలుకలు ఉన్నాయి అంటాం. అనంతుడు, ఆదిశేషుడు అని. అతను వర్ణించలేడు, వేదాలు కూడా వర్ణించలేవని. అటువంటి విశేషమైనటువంటి రూపం కలది, విశేషమైన పరాక్రమం కలిగినటువంటి, విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి, అదేవిధంగా విశేషమైనటువంటి కరుణా ప్రవాహాన్ని కురిపించేటువంటి, అనుగ్రహించేటువంటి ఆ జగన్మాత అలా వివేషిత గుణాత్మిక అని ఇక్కడ స్థుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 103వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాత యొక్క రూప విశిష్టతను వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. హిరణ్యకేశినీ హేమా బ్రహ్మసూత్ర విచక్షణ అసంఖ్యేయ పరార్థాంత స్వరవ్యంజన వైఖరి. జగన్మాత హిరణ్యకేశిని అని వర్ణించబడింది. ఆ తల్లిని సూర్యమండల మధ్యస్థగా, సూర్యమండల రూపిణిగా ఇంతకుముందు మనం స్తుతించి ఉన్నాము కదా. ఆ సూర్యుని యొక్క కిరణాలు, ఆ బంగారు రంగుతో ఉండేటువంటి ఆ కిరణాలు అనేటువంటివి లోకానికి అంతటికీ కూడా వెలుగుని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని, జీవులలో చైతన్యాన్ని తీసుకొస్తాయని, పోషకత్వాన్ని ఇస్తాయని చెప్పి మనం తెలుసుకుని ఉన్నాం. జగన్మాత హిరణ్యకేశిని అనగా ఆ సూర్యుని యొక్క కిరణాలే ఆ తల్లి యొక్క కేశములుగా ప్రకాశవంతంగా ఉన్నాయి అని, లోకానికి తన అనుగ్రహం అనేటువంటి కిరణాల ద్వారా ఆ తల్లి చైతన్యాన్ని ఇస్తోంది అని, జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది అని చెప్పి ఇక్కడ భావించడం జరిగింది. అలా ఆ జగన్మాతను సూర్యకేశిని లేదా కిరణాలు కేశములుగా కలది అని చెప్పి భావిస్తూ హిరణ్యకేశిని అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఆ తల్లి హేమ అనేటువంటి బంగారు కాంతులతో ప్రకాశించేటువంటి రూపాన్ని స్ఫురింపచేస్తుంది. ఐశ్వర్యము, సంపద ఇవన్నీ కూడా ఆ తల్లికి ప్రతిరూపాలు. అలా హేమవర్ణముతో అంటే బంగారు రంగుతో
ఐశ్వర్య రూపంతో కాంతివంతంగా ప్రకాశించేటువంటి స్వరూపం కలది ఆ తల్లి అని ఈ హేమ అనేటువంటి నామం ద్వారా ప్రకటితమవుతుంది. ఇక బ్రహ్మసూత్ర విచక్షణ. ఒక భావాన్ని సాధ్యమైనంత సంక్షిప్తంగా వ్యక్తీకరించేటువంటి సూత్రము అంటారు. ఉపనిషత్తుల ప్రతిపాదనలన్నీ సూత్ర రూపంలో వ్యాసుడు కూర్చాడు. ఆ గ్రంథము బ్రహ్మసూత్రాలు అంటారు. సన్యాసుల జీవిత లక్ష్యం గురించి బ్రహ్మసూత్రాలు చాలా వివరంగా చెప్తాయి. కాబట్టే వాటిని భిక్షు సూత్రాలు అని కూడా అంటారు. హిందూ ధర్మంగా చెప్పుకునే సాంప్రదాయాలకు సిద్ధాంతాలకు ప్రమాణం ఈ బ్రహ్మసూత్రం. ఆ బ్రహ్మసూత్రానికి పూర్వరంగంలో ఉన్నటువంటి ప్రమాణాలు ఉపనిషత్తులు. అయితే ఇవన్నీ కూడా ధర్మాన్ని తెలియజేస్తూ ఉంటాయి సూత్ర రూపంగా. జీవులు చేయాల్సినటువంటివి, చేయకూడనటువంటివి అని. వీటన్నిటి రూపంగా ఉన్నటువంటి ఆ ధర్మ రూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాత. ఆ బ్రహ్మసూత్రాలన్నీ కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తూ వచ్చాయి. అందువల్ల ఆ ధర్మాధర్మ విచక్షణ అంతా కూడా బ్రహ్మసూత్రాలలో పొందుపరిచి ఉంది. కాబట్టి ఆ జగన్మాత ఇక్కడ ఆ బ్రహ్మ సూత్ర విచక్షణగా భావించబడి స్తుతించబడుతూ వచ్చింది. ఇక తరువాత అసంఖ్యేయ పరార్థాంత స్వర వ్యంజన వైఖరి అని. స్వరము అనేటువంటిది ఒక రాగబద్ధంగా వినిపించేటువంటి శబ్దము. వ్యంజనము అంటే అక్షరాలు. అసంఖ్యేయమైనటువంటి పరార్థాంత అంటే లెక్కలేనటువంటి ఆ పరాతత్వం గురించి, ఆ జగన్మాత గురించినటువంటి వివరణ అంతా కూడా ఇక్కడ మనకి తెలియజేయబడుతూ వచ్చింది. పరార్థాంత అన్నప్పుడు సంఖ్యాశాస్త్రంలో అల్పమైనటువంటి సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు ఉన్నటువంటిది మనం భావిస్తే తీసుకుంటే ఆ పరార్థాంత అంటే లక్షల కోట్ల సంఖ్యలు. వాటిని మనం లెక్కించలేము. అందుకే అసంఖ్యేయ అన్నారు. లక్షల కోట్లుతో ఉన్నటువంటి ఈ పదాలు, ఆ కూర్పు అంతా కూడా స్వరంగా వచ్చి అవి అక్షర రూపాన్ని దాలుస్తున్నాయి అని. అంటే సర్వ వాగ్మయంలోనూ కూడా ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనం లెక్క పెట్టలేనటువంటి పదాల రూపంగా ఆ తల్లి ఉంది. స్వర వ్యంజన వైఖరి అని. 0 మొదలుకుని ఇక ఆ సంఖ్య అనేటువంటి పరిమితి లేదు. అది పరార్థాంత అంటుంది. అటువంటి అన్ని పదాలతో కూడినటువంటి వాగ్మయ రూపం ఆ తల్లి యొక్క వైఖరి, ఆ తల్లి యొక్క స్వరూపము అని. అదేవిధంగా కొన్ని చోట్ల పదార్థాంత అంటారు. పరార్థాంత బదులు పదార్థాంత స్వర వ్యంజన వైఖరి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆ పదాలు, ఆ అర్థాలు, ఆ స్వరములు ఇవన్నీ స్తోత్ర రూపంగా, కీర్తన రూపంగా, అక్షరాలతో కూర్చున్నటువంటి ఆ వాంగ్మయ రూపంగా ఆ తల్లి ఉంది అని కూడా ఇక్కడ చెప్పచ్చు. పరార్థాంత అనొచ్చు, లేదా పదార్థాంత అనొచ్చు. అంటే సంఖ్యాపరంగా తీసుకుంటాము, లేదా పదాల రూపంగా తీసుకుంటాం. అలా వ్యక్తమైనటువంటి ఆ తల్లి యొక్క వైఖరి, అంటే ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఇక్కడ స్తుతించడము జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.